రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా తండ్రి, మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. అయ్యా, ఈ రోజున మేము చేసిన ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, మా ప్రయత్నాలను సఫలపరిచారు. అపాయము, ప్రమాదము ఏది మా చెంతకు రాకుండా కాపాడారు, భద్రపరిచారు. అందును బట్టి స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా మా అందరినీ రోజున సజీవులుగా ఈ రాత్రి కాలంలో నిలబెట్టుకొని మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గము అగును అని కీర్తనల గ్రంథము 9వ కీర్తన 9వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, నలిగిపోయిన వారికి మీరు ఆశ్రయంగా ఉన్నారు, వారికి దుర్గమై ఉన్నారు తండ్రి. వారిపైకి ఏ సమస్య రాకుండా కాపాడతారు నాయన. ఆపత్కాలంలో సంభవించబోతున్న కష్టాల నుంచి కూడా మహాదుర్గముగా ఉండి రక్షిస్తానంటున్నావు ప్రభువా. ఎవరైతే తండ్రి అయా నలిగిపోయిన స్థితిలో ఉన్నారో, ఆపదల్లో ఉన్నారో, వారు ధైర్యముగా ఉండాలని, మీరే వారికి అయా మహాదుర్గముగా ఉన్నారని, ఏ దుష్టుడు, ఏ సమస్య, ఏ ఇబ్బంది వారి చెంతకు రాదు అని అయ్యా చాలా సుస్పష్టంగా ఈ లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము, అడుగుతున్నాం తండ్రి. అయ్యా, వారి ఎడల మీ కృప చూపించండి, కరుణను కుమ్మరించండి. ఎటువంటి స్థితిల్లో, ఎటువంటి అయా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అయ్యా వారందరినీ రాత్రిని దర్శించండి. అయ్యా, ప్రార్థిస్తున్నాను, మొరబెడుతున్నాను. యేసు నామములో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో తొలగించండి. అయా, అంధకార క్రియల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. భయంకరమైన వ్యాధులన్నిటి నుంచి కూడా స్వస్థత దయచేయండి. ఐసీయూలలో, ఆపరేషన్స్ లో ఉన్నారు నాయన, సహాయం అనుగ్రహించండి ప్రభువా. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి ప్రభువా. నాయన, ఇంకా తండ్రి ఎటువంటి భయంకరమైనటువంటి శోధనలు గుండా వారు వెళ్తున్నా వాటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. ఆ బహుమానమును మీరే వారికి అనుగ్రహించండి. అయా, అదేవిధంగా కుటుంబంలోని సమస్యలు, గొడవలు, మనస్పర్ధలు అన్నిటినీ తొలగించండి. ప్రేమ కలిగి, సమాధానం కలిగి జీవించే కృప దయచేయండి. అయా, భార్య భర్తల మధ్య తగువులు లేకుండా, అయా రక్త సంబంధికుల మధ్య ఎటువంటి ఆస్తి గొడవలు లేకుండా, అయా తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, మీ ప్రేమను కలిగి ఉంటూ కుటుంబంలో నెమ్మది కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి. అప్పుల బాధల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనిలో నూరంతలుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. అయా, ఉద్యోగ, వ్యాపార పరిచర్యలలో మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, మోసపోయారు, నష్టపోయారు, అవన్నీ వారికి తిరిగి రావడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ రక్షణ సహాయము దయచేయండి ప్రభువా. వివాహముల విషయంలో కృప చూపించండి, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి తండ్రి. అయా, ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ కూడా దీవించండి. వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా వీసా విషయంలో, ఆ యొక్క ఇమిగ్రేషన్స్ విషయంలో, ఆ ప్రయాణాల విషయంలో కృప చూపించండి నాయన. అదేవిధంగా
ఎవరైతే సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహాలు దయచేయండి తండ్రి. మారు మనసు లేని వారు, దుర్వ్యసనాలు కలిగిన వారు, తల్లిదండ్రులకు లోబడిన వారు, చెడు స్నేహాలు కలిగిన వారు ఉన్నారు. వారందరికీ మారు మనసు దయచేయండి ప్రభువా. ప్రతి చెడు వ్యసనం నుంచి విడిపించండి తండ్రి. చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా, అదే విధముగా మా భారతదేశాన్ని కూడా దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి, సైనికులను, అయ్యా వారి కుటుంబాలను ప్రత్యేకముగా తండ్రి మీ కృపాహస్తంలో భద్రపరచుకోమని అడుగుతున్నాం ప్రభువా. అయా, కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి ఒక్కరికి ఆ కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, పెన్షన్స్ గురించి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిలో మీ సహాయం దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా మాకు మంచి నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు ఏవినూ తండ్రి మా గృహము ధరికి రాకుండా నీ దేవదూతల కంచె అనుగ్రహించండి. నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు, హృదయంలో కలవరము, భయము ఏది ఏ బిడ్డకు తండ్రి ఆవరించకుండా అయ్యా కంటి నిండా నిద్రను, మంచి నిద్రను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ సంఖ్యలో నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.